ఒక గ్రామంలో భోజనం అడిగే దయ్యం రోజూ రాత్రిపూట తిరుగుతూ ఉండేది. ఆ దయ్యం రాత్రి అవగానే గ్రామస్తుల ఇళ్లకు వెళ్లి వారి తలుపులు కొట్టేది. అరే, ఇంత రాత్రి సమయంలో ఎవరు తలుపులు కొడుతున్నారు? పద్మ, వెళ్ళి చూడు, ఎవరో వచ్చారు. పద్మ తలుపులు తీయడానికి వెళ్లి కిటికీ నుండి తొంగి చూస్తుంది. ఆమెకు బయట ఒక మహిళ కనిపిస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఈ సమయంలో వచ్చావు? ఏం కావాలి? నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా కావాలి. సహాయం చేయగలరా? కానీ మేమిందాకే భోజనం చేశాం. ఇక తినడానికి ఏమీ లేవు కదా. అయ్యో, కనీసం ఒక రొట్టె అయినా చేసి అందులో ఒక ఉల్లిపాయ వేసి ఇచ్చినా సరే, దాంతో నేను నా ఆకలి తీర్చుకుంటాను. పాపం, ఈమె బాగా ఆకలితో ఉన్నట్లుంది. ఒక్క రొట్టెతోనే ఆకలి తీర్చుకుంటుందేమో. సరే సరే, ఇక్కడే ఉండు, నీకు రొట్టె చేసి తీసుకొస్తాను. పద్మ వంటగదిలోకి వెళ్ళి ఒక రొట్టెను చేసి అందులో ఒక ఉల్లిపాయ పెట్టి ఆ మహిళకి ఇవ్వడానికి ఇంటి నుంచి తలుపు తీసుకుని బయటకు వస్తుంది. ఎప్పుడైతే పద్మ ఆమెకు భోజనాన్ని ఇస్తుందో వెంటనే ఆమె దయ్యంగా మారిపోతుంది. ఈ ఆహారం కేవలం నిన్ను బయటకు రప్పించడానికి ఒక ఉపాయం మాత్రమే. నువ్విలా బయటికి రావాలనే అలా అడిగాను. దయ్యం వెంటనే పద్మ యొక్క ఆత్మను వశపరుచుకుంటుంది. వెంటనే పద్మ స్పృహ తప్పి పడిపోతుంది. ఇలా ఆ దయ్యం రోజూ రాత్రి గ్రామంలోకి వచ్చి ఎవరో ఒకరి తలుపులు కొట్టి భోజనం అడిగేది. ఎప్పుడైతే వాళ్ళు ఆహారం ఇవ్వడానికి బయటికి వస్తారో వాళ్ళ ఆత్మను వశపరుచుకుని అక్కడి నుంచి పారిపోయేది. అలా గ్రామంలో చాలామంది మహిళలు తమ బుద్ధిని కోల్పోయి ఆ దయ్యానికి బానిసలుగా మారిపోతారు. రాత్రి అవగానే ఆ దయ్యం వాళ్ళందరినీ తన వశం చేసుకుని తాను చెప్పినట్లుగా చేయమని ఆజ్ఞాపించేది. వెళ్ళండి, ఈ ఊర్లోని మగవాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపేయండి. ఈ గ్రామం మొత్తం నా వశం చేయండి. నేను నా దయ్యాల రాజ్యానికి రాణిని కావాలి. అలా ఒకరోజు రాత్రి పద్మ నిద్ర నుండి లేచి పెద్ద కత్తితో తన భర్త వీరేష్ని చంపాలని చూస్తుంది. అయ్యో పద్మ, నువ్వేం చేస్తున్నావు? నన్ను చంపుతున్నావేంటి? వదులు వదులు. నేను నా యజమాని చెప్పినట్టు చేస్తున్నాను. నా యజమాని ఈ రాజ్యానికి రాణి కావాలి. ఎలాగోలా వీరేష్ పద్మను ఇంట్లో కట్టేసి తెల్లవారాక గ్రామ పెద్ద అయినటువంటి గోపాల్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. నా భార్యను ఒక దయ్యం వశపరుచుకుంది. అది చెప్పినట్లు చేస్తోంది. నిన్న రాత్రి నా పైన కత్తితో దాడి చేసి చంపాలని చూసింది. నేను ఎలాగోలా తప్పించుకున్నాను. ఆ దయ్యం సంగతి తప్పకుండా చూడాలి. అలాగా, అయితే ఈరోజు రాత్రి దాని సంగతి చూద్దాం. రాత్రి అయ్యాక ఆ దయ్యం మళ్లీ గ్రామంలోకి వస్తుంది. ఒక గ్రామస్తుని ఇంటి తలుపు తడుతుంది. నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా? ఆ ఇంట్లో ఉన్న ముఖేష్ వచ్చింది దయ్యమని గుర్తుపడతాడు. ఆడమనిషిలాగా ఆ దయ్యానికి భోజనాన్ని తీసుకుని వెళ్తాడు. అలా ముఖేష్ బయటికి రాగానే ఆ మహిళ దయ్యంగా మారిపోతుంది. నాకు నీ భోజనం కాదు, నువ్వు కావాలి. నీ ఆత్మని వశం చేసుకుంటాను. నా దయ్యాల రాజ్యానికి నేను రాణిని అవుతాను. ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ దయ్యం అతని కళ్ళలో కళ్ళు పెట్టి ఆత్మని వశం చేసుకోవాలని చూస్తుంది. కానీ ముఖేష్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. అరే, ఏంటి ఈమె ఆత్మ నా వశం కావడం లేదే? హహహా, ఎందుకంటే నేను మగాడిని, ఆడమనిషిని కాదు. నీ మాయలు నా దగ్గర చెల్లవు. అప్పుడే అందరు గ్రామస్తులు చేతుల్లో కాగడాలు పట్టుకొని వస్తుంటారు. మూర్ఖుల్లారా, ఏమనుకుంటున్నారు? మీరు నన్నేమీ చేయలేరు. ఆ దయ్యం తన శక్తితో పద్మను అక్కడికి పిలుస్తుంది. పద్మ ఆత్మ దయ్యం వశమై ఉండడం వల్ల పద్మ దయ్యం ముందుకు అడ్డుగా నిలబడుతుంది. గ్రామస్తులారా, నా యజమాని దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల శరీరం నుంచి వేరు చేస్తాను, జాగ్రత్త. అరే వీరేష్ అన్న, నీ భార్య దయ్యానికి సాయం చేస్తుంది. ఆమెను పక్కకి తీసుకొని పో. దాన్ని ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. ఏయ్ పద్మ, ఏంటి నువ్విలా చేస్తున్నావు? నోరు మూసుకొని ఉండు. నేను నీ భార్యని కాదు, ఏమీ కాదు. నీ సంగతి ఇప్పుడే చెప్తానుండు అని పద్మ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అరే, ఏంటిది? చంపేస్తావా ఏంటి? వదులు వదులు. గ్రామస్తులారా, కాపాడండి. ఇది నా భార్య కాదు, దయ్యంలా ఉంది.
కాపాడండి, చంపేస్తోంది, కాపాడండి. గ్రామస్తులందరూ వీరేష్ను కాపాడడానికి పరిగెత్తుకుని వస్తారు. అదే సమయంగా చూసి ఆ దయ్యం తిరిగి అడవిలోకి పారిపోతుంది. అరే అటు చూడండి, ఆ దయ్యం చీకట్లోకి పారిపోతోంది. తర్వాత గ్రామస్తులు పద్మను ఒక చెట్టుకి కట్టేస్తారు. చూడు వీరేషన్న, ఈరోజు నీ భార్య కారణంగా ఆ దయ్యం మన చేతిలోంచి తప్పించుకొని పోయింది. మళ్ళీ దాన్ని పట్టుకోవాలంటే ఎంతో కష్టం. నీ భార్య కూడా దయ్యం అయిపోయింది, అందుకే ఇక ఆమెను చంపేయడమే మార్గం. అరే ముఖేష్, నా భార్య దయ్యం కాదు, ఏం కాదు. ఆమె ఆత్మను ఆ దయ్యం వశపరుచుకుంది అంతే. ఆ దయ్యాన్ని చంపేస్తే నా భార్య మళ్ళీ ఎప్పట్లాగా అయిపోతుంది. అంతేకాదు, ఇంకా గ్రామంలో చాలామంది ఆడవాళ్ళు కూడా ఎప్పట్లాగా మామూలుగా అయిపోతారు. అవును ముఖేష్, వీరేష్ చెప్పింది నిజమే. కానీ ఆ దయ్యం ఇక జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఇంకా కష్టం. అలా ఏం లేదు గ్రామ పెద్దగారు. ఈరోజు రాత్రి నేను మళ్ళీ ఆడవేషంలో వెళ్ళి ఆ దయ్యం పని పడతాను. లేదు ముఖేష్, ఇక ఆ ఉపాయం పనికిరాదు. దానికి తెలిసిపోయింది. ఇక మనం వేరే ఏదైనా దారి చూడాలి. గ్రామ పెద్దగారు, ఇందులో నేను సహాయం చేయగలను. ఎందుకంటే ఆ సందులో నా ఇల్లే మొదట ఉంటుంది. కాబట్టి అది మొదట నా ఇంటికే రావచ్చు. సరే మరి, అందుకు మనం ఒక ఉపాయం చేద్దాం. కానీ కమల, భయపడకుండా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నీదే మరి. తరువాత రోజు రాత్రి అవ్వగానే ఆ దయ్యం మళ్ళీ గ్రామంలోకి వస్తుంది. ఆ సందులో మొదటి ఇల్లు కమలది కావడంతో అది ఆ ఇంటి తలుపులే తడుతుంది. కమల అదే దయ్యమని తెలుసుకుని దయ్యాన్ని గుర్తిస్తుంది. దయ్యం కమలను కూడా ఎప్పట్లాగే భోజనం అడుగుతుంది. నేను చాలా ఆకలిగా ఉన్నాను, రొట్టె కానీ ఇంకేదైనా తినడానికి ఇవ్వగలరా? కమల భోజనం తీసుకొని ఎప్పటిలాగే బయటికి వస్తుంది. ఈ ఆహారం కేవలం నిన్ను బయటకి రప్పించడానికి ఒక ఉపాయం మాత్రమే. నువ్విలా బయటికి రావాలనే అలా అడిగాను. అప్పుడు ఆ మహిళ దయ్యంగా మారి తన కళ్ళతో కమల ఆత్మని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వెంటనే కమల తన వెంట రహస్యంగా తెచ్చిన పెద్ద అద్దాన్ని తీసి దయ్యం ముందు పట్టుకుంటుంది. సరిగ్గా దయ్యం అదే సమయంలో ఆత్మను లాగే పనిలో ఉంటుంది. అద్దంలో తన ముఖమే ఉండటంతో అది దాని ఆత్మను అదే వశపరుచుకుంటుంది. దాంతో దయ్యం అద్దంలో బందీ అయిపోతుంది. అయ్యో, ఇలా జరిగిందేమిటి? నా కోరిక మొత్తం పాడు చేశారు. మీ అందరినీ వదిలిపెట్టను. నేను తిరిగి వచ్చినప్పుడు మీ అందరినీ చంపేస్తాను. గ్రామస్తులంతా అక్కడికి వస్తారు. ఆహా కమల, చాలా చక్కగా చేశావు. ఎంతో ధైర్యంగా ఆ దయ్యాన్ని బంధించావు. ఇక ఆ అద్దాన్ని పగలగొడితే ఆ దయ్యం శాశ్వతంగా మాయమైపోతుంది. కమల ఆ అద్దాన్ని నేలకేసి కొట్టగానే ఆ దయ్యం కూడా ముక్కలైపోతుంది. అంతటితో దయ్యం వశపరుచుకున్న ఆడవాళ్ళంతా మామూలుగా అయిపోతారు. పద్మ కూడా ఎప్పటిలా మారిపోతుంది.